హలో నమస్తే అండి. ఈరోజు ఇంకొక లెసన్, 4th లెసన్ 10th క్లాస్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 2లో నుంచి రాజకీయ పార్టీలు అనే లెసన్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్, రాజకీయ పార్టీలో భాగం పంచుకునే అంశాలు ఏంటివి? రాజకీయ అధికారం, సమాఖ్య వ్యవస్థకు వాహకంగా, ప్రజాస్వామ్య రాజకీయ క్షేత్రంలో సామాజిక విభాగాల మధ్య సంధానకర్తగా ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. మామూలుగా మన భావన ఏంటి, ఇది కేవలం రాజకీయ అధికారం కోసమే ఈ పార్టీలు అనేవి ఉన్నాయి అని అనుకుంటున్నాం కదా. కానీ సమాఖ్య వ్యవస్థకు ఒక వాహకంగా అంటే మన తరపున మాట్లాడడానికి ఒక సంధానకర్తగాను, ప్రజాస్వామ్య రాజకీయ క్షేత్రంలో సామాజిక విభాగాల మధ్య సంధానకర్తగా ఉంటుంది. ఈ సామాజిక విభాగాలంటే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా వెనుకబడిన తరగతులు వాళ్ళందరికీ కూడా సమానమైన సీట్లు కేటాయిస్తూ వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ యొక్క సమస్యలని ప్రభుత్వం ముందుంచుతుందన్నమాట. మనకు రాజకీయ పార్టీలు ఎందుకు అవసరము? అనేక మంది సాధారణ పౌరులకు ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పార్టీలే. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మనం ప్రజాస్వామ్యం అంటారు కదా. ఆ ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయ పార్టీలు. మరి ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వ్యక్తినే కదా మనము ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకొని అధికారాన్ని ఇస్తాము. సామాజిక రాజకీయ విభజనలతో పార్టీలు పొందుతున్నాయి, అధికారాన్ని అవి పొందుతున్నాయి అన్నమాట. రాజకీయ పార్టీ అంటే అర్థం ఏంటి? ఎన్నికలలో పోటీ చేయడానికి, ప్రభుత్వ అధికారం పొందటానికి ఏకమైన కొందరు వ్యక్తుల సమూహమే రాజకీయ పార్టీ. ఎన్నికలలో పోటీ చేయడానికి, ప్రభుత్వ అధికారం పొందడానికి ఏకమైన కొందరు వ్యక్తుల సమూహమే రాజకీయ పార్టీ. మనము ఏ పోటీలో అయినా సరే పోటీ చేయడానికి మామూలుగా మనం ఎన్నికల్లో ఓటు వేయడానికి 18 years ఏజ్ ఎలా ఉందో, గ్రామ వార్డు దగ్గర నుంచి ప్రధాని వరకు ఎన్నికల్లో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇంత వయసు అనేది నిర్ధారిస్తారనమాట. వీరేం చేస్తారు, సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమాజం కోసం చేపట్టవలసిన విధానాలను, కార్యక్రమాలపై వారు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్, పక్షపాతి అంటే ఒక పార్టీ సమూహం లేదా శిబిరానికి బలంగా కట్టుబడి ఉన్న వ్యక్తి. వేరే పార్టీలు ఏది కూడా నమ్మరు, ఒక పార్టీయే నమ్ముకొని అలానే ఉంటారు. రాజకీయ పార్టీ 3 భాగాలను కలిగి ఉంది. అవి ఏంటివంటే, ఫస్ట్ నాయకులు, దానిలో క్రియాశీల సభ్యులు, అనుచరులు. పార్టీ తరపున పనిచేసే అనుచరులు ఉంటారు కదా. రాజకీయ పార్టీ విధి ఏమిటి? రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేస్తాయి, విభిన్న విధానాలను, కార్యక్రమాలను ముందుకు తెస్తాయి. ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయి, అక్కడ ఏ కార్యక్రమాలు చేపడితే అక్కడున్న పేదరికం అవ్వచ్చు, పిల్లల యొక్క విద్య గురించి కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ గురించి కావచ్చు, వీధి లైట్ల గురించి కావచ్చు, ఇతరితర కార్యక్రమాలు ఏదైనా చేపడితే ఆ గ్రామం డెవలప్ అవుతుంది అనుకున్న విషయాలను వాళ్ళు ముందుకు తెస్తాయి. చట్టాలు చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడుపుతాయి. ఓడిన పార్టీలకు ప్రతిపక్ష హోదా ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని రూపొందిస్తాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను పార్టీలు ప్రజలకు అందిస్తాయి. ఇప్పుడు మనకి సూపర్ 6 అని పెట్టారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు అట్లా. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఏ వంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి కొన్ని దేశాలలో ఒకే పార్టీకి చెందిన సభ్యులు, మద్దతుదారులు కలిసి తమ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ట్రంప్ అను తన పేరేం పేరు, లేడీ కమలా హారిసా, వాళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు కదా.
అయితే అక్కడ ఏం జరిగిద్దంట, ఒకే పార్టీకి చెందిన సభ్యులు పలానా వ్యక్తిని మనము అభ్యర్థిగా ఎన్నుకున్నాము, వాళ్ళని పోటీలో ఉంచుదాము అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మరి భారతదేశం వంటి కొన్ని దేశాలలో పార్టీలు అగ్రనాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎవరైతే అగ్రనాయకులుగా ఉన్నారో వాళ్ళు ఒక సభ్యులను ఎన్నుకుంటారు. రాజకీయ పార్టీల ఆవశ్యకత ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎలక్షన్స్లో పోటీ చేయటం, విధానాలను కార్యక్రమాలను రూపొందించుకోవటం, వాటితో పాటుగా ఎన్నికైన రాజకీయ పార్టీలు నాయకులు తమ నియోజకవర్గాలకు చెందిన ప్రజలకు జవాబుదారీగా కూడా ఉంటారు. అంతే కదా, ఓట్లు వేసినప్పుడు వాళ్ళు మనకి జవాబుదారీగా ఉండాలి. ఏదైనా జరగకపోతే మనం అడుగుతాం. అధికార పక్షం. ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీని అధికార పక్షం అంటారు. ఇది ప్రతిపక్షం అంటే నేను ఒకసారి వీడియో కూడా చేశాను. ఏ రాజకీయ పార్టీకి అయితే 10% ఎలక్షన్స్లో ఓట్లు నమోదు అవుతాయో, ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతారో ఆ పార్టీని మనం ప్రతిపక్ష పార్టీ అంటాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు, ఎందుకంటే 10% కంటే తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి. ఏ పౌర సమూహానికైనా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఎవరైనా కూడా పార్టీని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ మనకి ఉంది. భారత ఎన్నికల సంఘం వద్ద నమోదైన పార్టీలు ఇప్పటి వరకు 750 పార్టీలు ఉన్నాయట. చైనాలో వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఏక పార్టీ వ్యవస్థ. మళ్ళీ యుఎస్ఏ మరియు ఈకేలో ద్విపార్టీలు 2 పార్టీలు ఉన్నాయి. భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ. యుఎస్లోను యూకేలో ఉన్న ప్రభుత్వాల ఆ పార్టీల పేర్లు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సంకీర్ణ కూటమి. అధికార పక్షం కోసం 2 లేదా 3 పార్టీలు, గెలిచిన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాన్ని సంకీర్ణ కూటమి అంటారు. ఇప్పుడు మనకి ఢిల్లీలో కానీ ఇక్కడ మన ఏపీలో కానీ ప్రజెంట్ నడుస్తున్నది ఇదే సంకీర్ణ కూటమి. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో 3 ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇప్పుడు ప్రజెంట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చేసి ఎన్డీఏ గవర్నమెంట్. యూపీఏ, ద యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. కాంగ్రెస్ పార్టీ వేరే ఇతర పార్టీతో కలిసి. లెఫ్ట్ ఫ్రంట్, ఇది వేరే. జాతీయ పార్టీ అంటే దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పార్టీలను జాతీయ పార్టీలు అంటారు. ఈ పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయించిన విధానాలు, కార్యక్రమాలు, వ్యూహాలనే ఇతర రాష్ట్రాలలో కూడా అనుసరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మరి ఇట్లా అనొచ్చు అనకూడదు. తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఏ విధానాలు చేయాలన్నా, ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఎక్కడికో వెళ్ళాలి. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆమోదం పొందుకొని రావాలి. అప్పుడు అందుకనే కదా తెలంగాణ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఇచ్చి ఏదే డెసిషన్ అయినా మనమే తీసుకుందాము, ఒకరి మీద ఆధారపడకుండా అని వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఎన్నికల సంఘం. ఇది స్వతంత్ర సంస్థ. ఇది ఎవరు నియంత్రించడానికి లేదనమాట. డెసిషన్ వాళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు. దేశంలోని ప్రతి పార్టీ ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భారతదేశంలో కొందరు వ్యక్తుల సమూహమైనా సరే పార్టీని స్థాపించుకోవచ్చు అనుకున్నాం కదా. ఈ స్థాపించాలి అనుకునే ముందు వాళ్ళు ఎన్నికల సంఘంలో నమోదు చేసుకోవాలి. చేసుకున్నాక ఆ పార్టీలకు ఎన్నికల సంఘం అనేది గుర్తులను కేటాయిస్తుంది. ఇప్పుడు మనకి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ 2 ఉన్నాయి కదా. టీడీపీకి సైకిలు, జనసేనకి గ్లాసు, బీజేపీకి కమలం పువ్వు. ఇట్లా గుర్తులు అనేది కేటాయిస్తుంది అనమాట. ఆ గుర్తు ఆ పార్టీ అధికారిక అభ్యర్థులు ఉపయోగించుకుంటారు. వీటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అంటారు. ఈ గుర్తింపు పొందిన ఒక రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లను సాధించి కనీసం 2 సీట్లైనా గెలుచుకున్న పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఇస్తారు. ఇది రాష్ట్ర స్థాయిలో అనమాట. ఒక రాష్ట్ర స్థాయిలో ఒక
రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలి అని అంటే ఆ రాష్ట్ర శాసనసభలో జరిగిన ఎన్నికల్లో 6% ఓట్లను సాధించాలి లేదా 2 సీట్లనైనా గెలుచుకోవాలి. లాస్ట్ ఎలక్షన్స్లో జనసేనకి రాలేదు కదా అప్పుడు సీట్లు. లోక్సభ ఎన్నికల్లో లేదా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 6% ఓట్లను సాధించి లోక్సభలో కనీసం 4 సీట్లను గెలుచుకున్న పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. ఇది గుర్తించేది ఎవరంటే ఎన్నికల సంఘం అన్నమాట. ఎన్ని శాతం ఓట్లు రావాలి? 6% ఓట్లను సాధించాలి లేదా 4 సీట్లు. రాష్ట్ర శాసనసభకు వచ్చేసి 2 సీట్లు, జాతీయ పార్టీకి వచ్చేసి 4 సీట్లు. ఈ వర్గీకరణ ప్రకారం 2019లో దేశంలో 7 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నికల సంఘం వెబ్సైట్ eci.gov.in. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కొన్ని పార్టీలు అనమాట. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఏఐటీసీ అంటారు. ఇది జనవరి 1, 1998న మమతా బెనర్జీ గారు స్థాపించారు. 2016లో ఇది జాతీయ గుర్తింపు పొందింది. 1998లో స్థాపిస్తే 2016లో జాతీయ గుర్తింపు పొందింది. అంటే ఏంటి? కనీసం 4 సీట్లైనా పొందడం అనమాట. పార్టీ గుర్తు ఏంటిదంటే పూలు, గడ్డి. దీనికి ఈ సింబలిక అర్థం ఏంటంటే లౌకిక సమాఖ్య విధానాలకు కట్టుబడి ఉంటాము అని అర్థం. 2019లో 22 సీట్లు గెలుచుకుని లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా ఏఐటీసీ అవతరించిందనమాట. నెక్స్ట్ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ. ఇది 1984 కాంచీరాం నాయకత్వంలో దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన కులాలు, మతపరమైన మైనారిటీలను కలిగి ఉన్న పార్టీ. దీన్ని ఎవరు స్థాపించారంటే కాంచీరాం గారు 1984లో. సాహు మహారాజ్ పూలే, రామస్వామి నాయకర్, అంబేద్కర్ యొక్క భావాల ప్రేరణతో ఏర్పడిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అన్నమాట. యూపీలో ప్రధానంగా తర్వాత మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీలో దీని యొక్క ఉనికి ఉంది. బీఎస్పీ యొక్క ఉనికి 2019లో 10 స్థానాలను కైవసం చేసుకుంది. నెక్స్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ. బహుజన్ సమాజ్ పార్టీ యొక్క గుర్తు ఏనుగు. భారతీయ జనతా పార్టీ దీని యొక్క గుర్తు కమలం. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పూర్వపు భారతీయ జనసంఘ్ పునరుద్ధరించడం ద్వారా 1980లో స్థాపించారు. ఫస్ట్ ఇది ఎలా ఏర్పడిందంటే భారతీయ జనసంఘగా ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీగా స్థాపడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ భావాల స్ఫూర్తితో దీని నిర్మాణం జరిగింది. ఎవరి స్ఫూర్తితో? దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయన యొక్క భావం ఏంటిదంటే అంత్యోదయ భావం. 1998లో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఎన్డీఏగా అధికారంలోకి వచ్చింది. 1998లో ఎన్డీఏగా అధికారంలోకి వచ్చింది వేరే పార్టీలన్నింటినీ కలుపుకొని. 2019లో 303 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 1925లో స్థాపించారు. దీని యొక్క గుర్తు కంకి కొడవలి. లెనినిజం, లౌకికవాదం, మార్క్సిజం, ప్రజాస్వామ్యాలపై నమ్మకంతో ఈ పార్టీ స్ఫూర్తిని తీసుకొని సిపిఐ పార్టీగా ఏర్పాటైంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే కార్మిక వర్గం, రైతులు, పేదల ప్రయోజనాలే లక్ష్యాలుగా ఇది ఏర్పాటైంది. 2040లో పార్టీలో చీలిక వచ్చి సిపిఐఎంతో పాటు ఏర్పాటైంది. సిపిఐఎం 2019 లోక్సభ స్థానాల్లో 2 సీట్లు సాధించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిజం మనం 1940లో చీలిక వచ్చిందని చెప్పుకున్నాం కదా. సిపిఐ నుండి సిపిఎంగా ఏర్పాటైందనమాట. 1964లో స్థాపన జరిగింది. మార్క్సిజం, లెనినిజం స్ఫూర్తితో ఏర్పాటైన పార్టీ సిపిఎం. దీని యొక్క సింబల్ సుత్తి, కొడవలి, నక్షత్రం.
2019లో లోక్సభ ఎన్నికల్లో 3 సీట్లు గెలుచుకుంది. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ICC. ఫస్ట్ మనం దీన్ని బ్రిటిష్ ప్రభుత్వాన్ని మన దేశం నుండి పారదోలడానికి సమావేశాలు జరపడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ అంటే సమావేశం అని అర్థం. ఇది కాంగ్రెస్ పార్టీగా ప్రసిద్ధి. ఇది పురాతనమైన పార్టీ. 1885లో స్థాపించారు. దీని యొక్క గుర్తు ఏంటంటే హస్తం, చెయ్యి. 2004 నుండి 2019 వరకు UPA నాయకత్వంగా వహించింది. 2019లో 19.5% ఓట్లు, 52 సీట్లు గెలుచుకుంది. తర్వాత ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కూడా చీలిపోయిందనమాట. ఇది కాంగ్రెస్ నుండి వీడిపోయి 1999లో ఏర్పడింది. దీని గుర్తు క్లాక్. ఫిరాయింపు అంటే ఏ పార్టీ నుంచి అంటే శాసనసభకు ఎన్నికయ్యారో ఆ పార్టీ పట్ల విధేయతను మార్చుకొని మరో పార్టీలోకి మారడం. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది శాసనసభ సభ్యులు మారారు కదా, అట్లా దాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు. లిఖిత వాంగ్మూలం. ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ప్రమాణ ప్రకటనను సంతకం చేసి అధికారికి సమర్పించే పత్రం. మనం ఎలక్షన్స్కి వెళ్ళే ముందు మన రిటర్నింగ్ అధికారికి మనము సంతకం చేసి ఒక ఫామ్ని ఫిల్ చేసి ఇస్తాం కదా, అది మన వ్యక్తిగత సమాచారం అందిస్తాం.